వదిలేసి ఇప్పుడు ఒక సమీక్షిస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఒక ప్రగతిని మనకి ఇది ఒక ఫైనాన్షియల్ మనకి ఇది ఒక రైలు గ్రోత్ ఇంజన్ లాంటిది హైదరాబాద్ నగరం. దీన్ని పూర్తిగా అంటే దీన్ని విస్మరిస్తూ మరి తీసుకునే నిర్ణయాలు కూడా ఇంత ఘోరంగా ఉన్నాయంటే నిర్ణయాలు నిన్న మనం చూసాం, గత నెల రోజులు చూస్తూ ఉన్నాం. ఎంత హుటాహుటినా ఎందుకు ఈ ఆదరాబాదరా, ఎందుకు ఈ హడావుడి? ఇంత పెద్ద నగరంలో హైదరాబాద్ నగరంలో ఈ ప్రపంచ స్థాయిలో చూసినట్టయితే ఏ నగరం చూసినా సరే 620 స్క్వేర్ కిలోమీటర్స్ స్టాండర్డ్ సిటీ. దీన్ని విస్తరింపజేసి రింగ్ రోడ్ వరకు విస్తరింపజేసి నేను 2000 స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకుపోయిన ఈ కార్పొరేషన్ని. ఎంత అన్యాయం అంటే, ప్రజలకు ఎంత మోసం అంటే, ఎక్కడనో మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలని, ఎక్కడనో మహేశ్వరంలో ఉన్నటువంటి గ్రామాలని, ఎక్కడనో ఇబ్రహీంపట్నంలో ఉన్న గ్రామాలని, ఎక్కడనో చేవలలో ఉన్న గ్రామాలని ఈరోజు ఆ గ్రామాలన్నింటినీ కూడా విలీనం చేసి కార్పొరేషన్లు కలుపుతా అంటే ప్రజలకు తీరని అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకయ్యా మా యొక్క మేడ్చల్ నియోజకవర్గం కానీ మా యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అంటే ఎందుకు కక్ష? నీకు కొడంగల్ నియోజకవర్గంలో నిన్ను ఓడగొడితే, నిన్ను అక్కడ తిరస్కరిస్తే, అక్కడ తరిమేస్తే, ఇక్కడ మా మల్కాజ్గిరి పార్లమెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నీకు రాజకీయ భిక్ష పెట్టినారు రేవంత్ రెడ్డి. ఆ భిక్ష పెట్టినందుకైనా ఈరోజు కక్ష తీసుకుంటున్నాం మా ప్రజలపైన అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. గ్రామాలు విలేజ్ నేచర్ ఉన్నటువంటి ఈ యొక్క శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల గ్రామాలను తీసుకొచ్చి ఈరోజు కార్పొరేషన్లో కలిపి అన్యాయం చేస్తూ ఉన్నావు, వారికి శిక్షిస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు ప్రజల్ని ఆ నిర్ణయంతో అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇదే ఒక అంశాన్ని గత బడ్జెట్ సమావేశంలో లేవనెత్తితే ప్రభుత్వం నుండి ఎలాంటి ఆలోచనలు ఏమి లేవని చెప్పేసి ఇదే ప్రభుత్వం సమానం చెప్పింది, రికార్డులో ఉన్నది. ఎందుకు అట్లా మీకు ఎందుకు బాహటంగా చెప్పేది ఉండే, ఎస్ మేము నిర్ణయం తీసుకోబోతున్నాం, గ్రేటర్ హైదరాబాద్ని విస్తరిస్తాం అని ఎందుకు చెప్పలే? ఆ రోజు సంవత్సరం కూడా కాలే, అప్పుడేమో లేదు ఇప్పుడేమో ఉన్నది. ఎందుకు ఈ బ్యాక్ డోర్ గవర్నెన్స్? ఎందుకు మీకు ఈ నిర్ణయాలన్నీ కూడా ఆర్డినెన్స్ ద్వారానే తీసుకొచ్చినట్టు నిర్ణయాలు, ఎక్కడ కూడా చర్చించింది లేదు, ప్రజల అభిప్రాయం తీసుకుంది లేదు. పేరుకేమో ప్రజాపాలన, చేసేదేమో రాజరిక పాలన. పేరుకే ప్రజాపాలన, అంతా కూడా రాజరికము, నిరంకుశము, నియంతృత్వ పోకడలు, ఇవే అంతా కూడా ముఖ్యమంత్రి గారి స్పష్టంగా కనపడుతున్నాయి. అవి ఒకసారి చూసినట్టయితే నవంబర్ 21 తారీఖున ఈ యొక్క 27 మున్సిపాలిటీలు ఏవైతున్నాయో శివారు ప్రాంతంలో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను తీసుకొచ్చి 21st నోటిఫికేషన్ వేస్తాడు. దీనిపైన అభిప్రాయాలు తీసుకోవాలి ప్రజల నుంచి స్టేక్ హోల్డర్ నుంచి చేసుకుంటే 4 రోజుల్లో తిరగకుండా నోటిఫికేషన్ బయటకు రానికే 2 రోజులు పడుతుంది. 23 తారీఖు మా ఒక దృష్టికి రాగానే ఇదే ఒక మీడియా ద్వారా ప్రెస్ మీట్ పెడితే దానికి సమానం లేదు. 25 తారీఖున మళ్ళీ విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ. ఎవరు అడిగింది లేదు, మాట్లాడింది లేదు, చర్చింది లేదు, చెప్పింది లేదు, పోయింది లేదు, సచ్చింది లేదు, ఉన్నది లేదు. బస్ జూబ్లీస్ ప్యాలెస్లో కూర్చున్నాం, నిర్ణయం తీసుకున్నాం, అమలు చేయాలి. మళ్ళీ డిసెంబర్ 9న ఈ యొక్క పెద్ద ఎత్తున యొక్క కలిపిన 27 మున్సిపాలిటీలను కలిపి ఇక్కడ ఉన్న గ్రామాలను కూడా మున్సిపాలిటీలో విలీనం చేసి కార్పొరేషన్ కలిపి మళ్ళీ దీన్ని 300 డివిజన్లు చేస్తూ డిసెంబర్ 9వ తారీఖున నోటిఫికేషన్. అందరూ కూడా నగరం చెందినటువంటి అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది. అప్పటికప్పుడు భయపడి కౌన్సిల్ మీటింగ్ 16 తారీఖున పెట్టి ఆ రోజు అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేసి అందరు తిట్టినోళ్ళు అందరు తిట్టిపోస్తారు. నేనంతా కూడా చేసినంత తప్పు, అధికారులు నమ్ముకుని పనిచేస్తున్నావు, అధికారులకు ఏం చెప్తే చేస్తున్నారు, ప్రజల యొక్క గొంతుగా వేరే, ప్రజల బాధలు వేరే, ఎందుకు పట్టించుకోవు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ప్రశ్నించిన రోజు దానికి సమానం లేదు. మళ్ళీ దానికి 300 ఫైనల్ నోటిఫికేషన్ డిసెంబర్ 20 తారీఖున వచ్చేస్తుంది. నెల లోపటి ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తది వచ్చింది, మళ్ళీ ముచ్చట. మళ్ళీ దీన్ని 3 కార్పొరేషన్లు చేస్తా అంటున్నాడు. అది తెలుస్తలేదు, పేపర్లో వస్తుంది తెలుస్తలేదు. అది కూడా అనుకున్న పేపర్లో వస్తున్నాయి. అవి కూడా ఏ మంత్రికి తెలియదు, ఏ ప్రభుత్వం అధికారికి తెలియదు, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలియదు. మేయర్ అడిగినాం, ఏమమ్మా మరి నీకని తెలియదు అంటే నాకు కూడా తెలియదు అని చెప్పేసి అఫీషియల్ రికార్డులో చెప్పింది. నాకు కూడా తెలియదు 300 డివిజన్లు కార్పొరేటర్ చేస్తున్నట్టు ఇవన్నీ కలిపినట్టు నాకు కూడా తెలియదు అని చెప్పినది. సిగ్గుచేటు. పేరుకు ప్రజాపాలన, చేసేదంతా నియంతృత్వ పాలన, నియంతృత్వ నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారివి స్పష్టంగా కనపడుతుంది. నియంతృత్వ ధోరణి, వారి యొక్క నిర్ణయాలు, వారు చేసుకున్నటువంటి పనుల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. తప్పకుండా నగర ప్రజలకు ఆగ్రహానికి గురిగా తప్పదు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాను. ఎంత అన్యాయం అంటే, మరి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు 3 కమిషన్లు చేస్తామని చెప్పేసి కూడా
ఎంత